నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలమే కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలుసున్నారో ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తుంది ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది కదా, ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావమో ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి ఈ మే నెలలో మనకు ఉండేది అంటే ఒక ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి, మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, సింహరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మే 18 వరకు ఒక స్తంభంలా జరుగుతుంది వాళ్ళకి. మే 18 నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అదే మే 18 వరకు కాస్తంత ఫలితాలు అనేది గత మాసంలో ఏవైతే ఉన్నాయో అవే ఫలితాలు కనిపిస్తాయి. అంటే మానసిక ప్రశాంతత అనేది కాస్త లోటుగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఉండు. ప్రశాంతంగా ఉండే వాళ్ళకి కాస్త హడావుడి, కాస్త పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకి కాస్తంత పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వ్యాపారం ఎక్స్పాండ్ చేద్దామని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త కొత్త వ్యక్తుల్ని కలవడము, వాళ్ళు రావడం వెళ్ళడం ఇవి జరుగుతూ ఉంటుంది. కానీ ప్రారంభం అనేది జరగదు. కాకపోతే అవి ఈ చేద్దామనే ఆలోచన అంతా పెరుగుతుంటుంది సింహరాశి వాళ్ళకి. తర్వాత ఉద్యోగస్తులకి కొత్త మార్పులు, కొత్త ఉద్యోగాల్లో కొత్త ప్లేస్లకు వెళ్ళడము, ఆ కొత్త ప్లేస్లో కాస్తంత అనీజీగా అనిపించడము, కాస్త ఇబ్బంది పడడము కొంచెం జరుగుతుంది. అయితే ఈ మాసం అంతా వీళ్ళకి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు, ఇంకా గృహిణులకి, విద్యార్థులకి మంచి ఫలితాలు. వీళ్ళకి చాలా అసలు చదవరు, ఇంక వీళ్ళకి చదువు రాదు అనుకునే వాళ్ళు చదవడం ప్రారంభం చేస్తారు. బ్రహ్మాండంగా చదువుతారు. మంచి ఉన్నత ర్యాంకుల్లో, ఉన్నత విద్యలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా వివాహాలు అవ్వవు అనుకున్న వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అవ్వడము, వివాహాలు అయ్యే అవకాశము కనిపిస్తుంది. అది మే తర్వాతనా లేదంటే మే నెలలోనే మనకి మే నెలలో కనిపిస్తున్నాయి. మే 18 నుంచి వీళ్ళకంటే కేతు సింహరాశిలో రావడం. ఎప్పుడైతే మే 18 నుంచి కేతు సింహరాశిలో వస్తారో వాళ్ళు ఇప్పటి నుంచి చాలా మంది ప్రొఫెషనల్గా వర్క్ చేసిన వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ చదవాలనుకుంటుంటారు. వాళ్ళకి చాలా మంచి ఫలితాలు. సో పట్టుదలతో చదవడం, కూర్చొని చదవడం అనేది జరుగుతుంది. అయితే కాస్తంత వేరే ఆలోచనలు, వేరే వ్యవహారాల మీద అలవాట్లు ఉన్న వాళ్ళందరూ, అంటే చాలా మనకు చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళకి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఇబ్బంది పడే అవకాశం కానీ, అక్కడి నుంచి మార్పు అనేది జరుగుతుంటుంది. ఎప్పటి నుంచి మే 18 నుంచి అది కాస్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచి ఫలితాలు. సాయంత్రం పూట జరిగే ఆనందమైన పార్టీలకి వెళ్లకుండా ఉంటే మంచి ఫలితాలు. ఒకవేళ వెళితే కాస్తంత అనారోగ్య సమస్య అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వేళ విషయం, ఒక్కొక్క జబ్బు మన ఒంట్లో వచ్చిందంటే అది పోదు, తొందరగా పోదు. అవును, అలాంటివి రాకూడదు. మామూలుగా ప్రతి మనిషికి వచ్చేది బీపీ, షుగర్, ఈ 2 వచ్చాయంటే పోవు. ఇవి కాకుండా కొన్ని రోగాలు ఉంటాయి. అవి వస్తే ఆ రోగం పోదు. కొంతమందికి వెన్ను దగ్గర నుంచి ఒక పెయిన్ వచ్చి ఆ వెన్నుపూస అలా వంగిపోతుంటుంది. వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు. మళ్ళీ నించుంటే మళ్ళీ బెల్ట్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది కాళ్ళ నొప్పుల దగ్గర ఒక నరం పీకేస్తుంటుంది. ఆ నరం నొప్పి లేనెన్సే బాగానే ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే తగ్గదు. చూడడానికి ఏమి ఉండదు, మనిషి మంచిగా కనిపిస్తారు. ఇలాంటివి తెలియని ఒక సమస్య అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎక్కువగా చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉంటే వీళ్ళు మంచి ఫలితాలు. ఎందుకంటే కేతు సింహరాశిలో ఉన్నంతకాలం ఈ పరిస్థితి ఖచ్చితంగా ఎప్పుడైనా రావచ్చు. అందుకని రాకుండా ఉండాలంటే వీళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే అవసరం చాలా ఎక్కువ. ముఖ్యంగా సాయంకాలం ఏదైతే సాత్విక ఆహారం తీసుకోవాలో మద్యపానానికి చాలా దూరంగా ఉండాలి.
అలా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే అది అలవాటు మానిపించేసుకోవడం, దూరంగా ఉండడం చాలా ఉత్తమమైన మార్గాలు. దానివల్ల చాలా సమస్యలు అనేది వీళ్ళు ఎదుర్కోవాల్సిన ఈ సంవత్సరం ఉంది. ఈ మాసంలో అది ప్రారంభమయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడడం ముఖ్యం. వీళ్ళకి మంచి అవకాశం ఈ మాసం ఏంటంటే ఉన్న ఉన్నతంగా వాళ్ళంటూ అంటే వాళ్ళు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా వాళ్ళకంటూ ఒక స్థానం కావాలనుకున్న వాళ్ళకి మంచి వచ్చే అవకాశాలు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా అలాంటి ఫలితాలు వీళ్ళకి అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంట్లో వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దు, వ్యాపారం చేయొద్దు అన్న వాళ్ళు చేయమని చెప్పి ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేసే పరిస్థితి వీళ్ళకి కనిపిస్తుంది. సో అందుకని వాళ్ళకి మంచి శుభవార్తలు వాళ్ళకి బాగుంటుంది. అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళ నుంచి ఆరోగ్యవంతులుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యవంతులు ఇంకొంచెం చిలాకీగా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మంచి మంచి ఫలితాలు కొంచెం సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి ఈ మాసం. అయితే సింహరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది అని చెప్పారు కదా. సో ఇంకా మంచి ఫలితాలు రావడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి? సింహరాశి వాళ్ళు సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం ఎక్కువగా చదువుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరానికి అధిపతి రవి భగవానుడు. సో రవి భగవానుడు ఎప్పుడైతే ఈ సంవత్సరం అంతా అధిపతి ఆయన ఉన్నాడో ఉన్నంత కాలం వీళ్ళు చక్కగా సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే వీళ్ళకి అష్టమ శని ప్రభావం, శనేశ్వరు యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద బాగా ఎక్కువగా ప్రభావం పడి మనుషులు బద్దగించడము, మాట వినకపోవడము, మొండితనం పెరగడము ఇవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు అలాంటివి ఉండవు, కానీ కొత్తగా ఇవన్నీ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకు వీళ్ళు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా వీళ్ళు ఏ దానాలు చేస్తే ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు? ఇప్పుడు వచ్చే వైశాఖ మాసం, ఈ చైత్రము వైశాఖము ఈ 2 మాసాలు ఏంటంటే దానాలు అనేది చాలా మంచివి. సో ఏ దానం చేస్తే అంత ఫలితాలు ఉంటాయి. వీళ్ళు చేయాల్సిన దానం ఏంటంటే వస్త్రదానం. సో మంచి వస్త్రాలు, చక్కగా వివాహాలు అవుతూ ఉంటాయి. అమ్మాయి పెళ్లి కూతురికి మంచి పెళ్లి కూతురు పట్టు చీర తీసుకెళ్ళి ఇవ్వడము ఏంటి. తర్వాత పేదవాళ్ళు అంటే అనాథాశ్రమంలో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి కాస్త ఈ కాటన్ చీరలు కొని కాటన్ చీరలు దానం ఇవ్వడం. ఇక వృద్ధాశ్రమంలో ఉండే ఆ స్త్రీలకి వీళ్ళు చక్కగా కాటన్ వస్త్రాలు అంటే కాటన్ చీరలు తీసుకెళ్ళి ఇవ్వడం. ఇవి చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో సింహరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ దానాలు చేస్తే పరిస్థితులు అనుకూలిస్తాయి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, సింహరాశి వాళ్ళ రాశి ఫలాలు ఈ నెలంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. చక్కని పరిహారాలు అమ్మ చెప్పినట్టుగా పాటించండి. మంచి ఆరోగ్య పరిస్థితులు అలాగే అన్ని సత్ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.